దేవునికి మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క సమయంలో దేవుని మాటలు వినుటకు ఆసక్తి చూపుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క సమయమందు ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని మనము నేర్చుకునబోతూ ఉన్నాము. మీరు చూసినట్లుగానే దేవుని పోలిక మనిషిలో అనేటటువంటి విషయాన్ని గురించి మనము నేర్చుకునబోతూ ఉన్నాము. మొదటిగా చూసినట్లయితే ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనాన్ని మనము ధ్యానము చేసుకుందాము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు సృష్టిని చేసినటువంటి క్రమంలో మొట్టమొదటిగా సృష్టించినటువంటి ప్రారంభ సమయంలో ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమును సృజించిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మనిషిని నిర్మిద్దాము, తయారు చేద్దాము అని ఆయన భావించినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆదాముని సృజించినటువంటి సమయంలో చూసినట్లయితే ఆదాముని ఎలా సృజించారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుడు అంటున్నారు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇదే విషయాన్ని మనం ఇంగ్లీష్లో కూడా చూసినట్లయితే, అండ్ గాడ్ సెడ్ లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ ఆఫ్టర్ అవర్ లైక్నెస్ అని చెప్పబడుతూ ఉంది. అంటే దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు, దేవుడు మనిషిని సృజించినటువంటి సమయంలో దేవుడు ఎలా భావిస్తూ ఉన్నారంటే, జంతువుల రూపంలో కానీ, లేకపోతే పక్షుల రూపంలో కానీ, లేకపోతే జలచరాల రూపంలో కానీ మనిషిని సృజించలేదు. లేకపోతే పరలోకములో ఉన్నటువంటి దేవదూతల రూపంలో కానీ మనిషిని సృజించలేదు. కానీ మనిషిని దేవుడు సృష్టించేటప్పుడు, మనిషిని దేవుడు తయారు చేసేటటువంటి సమయంలో చూసినట్లయితే దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ మాటలు అనేకమైన సార్లు మీరు వినే ఉంటారు. అలాగే చూసినట్లయితే అనేక మంది సేవకులు కూడా ఇదే విషయాన్ని అనేకమైనటువంటి సందర్భాల్లో చెప్పి ఉండవచ్చు, విని ఉండవచ్చు. కానీ ఇక్కడ మనము గమనించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ యొక్క సమయంలో ఆయన బయలుపరచబోతూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు, వినినప్పుడు, సేవకులు ఈ వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు దేని గురించి చెప్తున్నారంటే, కేవలము మనిషిని దేవుడు తన స్వరూపమందు సృజించారు అనేటటువంటి విషయాన్ని మాత్రమే చెప్తూ ఉన్నారు. కానీ వారు విస్మరిస్తూ ఉన్నది, వారు వదిలిపెట్టేస్తూ ఉన్నారు. మర్చిపోతూ ఉన్నారా, లేకపోతే అనుకోకుండా దాన్ని వదిలివేస్తూ ఉన్నారంటే, ఎవరు కావాలని వదిలివేయటం లేదు, కానీ స్వరూపము గురించి మాత్రమే చెప్పి మిగిలినటువంటి విషయాన్ని గురించి ఏ సేవకులు కూడా వివరించలేకపోతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారు, ఎవరిని నేను కించపరచడం లేదు. కానీ ఎందుకంటే సాతాను చేసేటటువంటి కుతంత్రాలు, మాయలు ఈ రీతిగానే ఉంటాయి. దేవుని వాక్యాన్ని పరిపూర్ణముగా తెలుసుకోనివ్వకుండా, దేవుని గురించినటువంటి సత్యాన్ని తెలుసుకోనివ్వకుండా అపవాది అడ్డుపడుతూనే ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ మాటలను నేర్చుకున్నప్పుడు ఆదాము దేవుని పోలికలో రూపించబడ్డాడు అని మనము నేర్చుకుంటాము. పోలిక అన్నప్పుడు, స్వరూపం అన్నప్పుడు రెండు ఒకటేనా అని మనం చూసినప్పుడు ఈ రెండు ఒకటి కాదండి. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, మన స్వరూపమందు. మన స్వరూపం అంటే లైక్ అవర్ ఇమేజ్,
ఒక అద్దంలో చూసినప్పుడు మనకి మనము ఎలా కనిపిస్తామో, ప్రతిబింబము కనిపిస్తుందో మన ప్రతిబింబము, దానిని ఏమంటారు అంటే లైక్ అవర్ ఇమేజ్. మనము ఎలా ఉన్నామో సేమ్ అలాగే ఉండడాన్ని ఇమేజ్, స్వరూపము అంటారు. అంటే దేవుడు ఎలాగైతే ఉన్నారో, ఆయన ఎలాగైతే అవయవములు కలిగి ఉన్నారో, ఆయన ఏదైతే రూపము కలిగి ఉన్నారో ఆ రూపములో మనిషిని తయారు చేద్దాం అని అనుకున్నారు. అది స్వరూపము. అయితే దేవుడు ఇక్కడ ఇంకొక మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, నరుని సృజించేటటువంటి సమయంలో దేవుడు మాట్లాడినటువంటి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన పోలిక చొప్పున. ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉందంటే అవర్ లైక్నెస్. అవర్ లైక్నెస్. దేవుని స్వరూపము గురించి చాలాసార్లు వింటున్నాం. మనం దేవుని స్వరూపంలో ఉన్నాం. ఆయన ఏ రీతిగా అయితే ఉన్నారో, ఆకారంలో ఏ రీతిగా అయితే ఉన్నారో అదే ఆకారాన్ని కలిగి ఉన్నాం, అదే అవయవములు కలిగి ఉన్నాం. ఆయన 2 నేత్రాలు ఎలా కలిగి ఉన్నారో మనము కూడా అలాగే 2 నేత్రాలు కలిగి ఉన్నాం. ఆయనకి ముక్కు ఎలా ఉందో, ఆయనకి సమస్తమైనటువంటి అవయవములు ఏ రీతిగా అయితే ఉన్నాయో మనిషిలో కూడా అదే రీతిగా అవయవములన్నీ కూడా నిర్మించబడ్డాయి. కానీ దేవుని పోలిక ఏంటి? దేవునిలో ఉన్న పోలిక ఏంటి? అసలు ఆ పోలిక నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేటటువంటి విషయాల్ని మనం గమనిద్దాము. మనము దేవుని స్వరూపములోనే కాకుండా దేవుని పోలికలో కూడా రూపించబడ్డాము అనేటటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడు తన స్వరూపములోనే కాకుండా మనిషిని తన పోలికలో కూడా చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే దేవుని పోలిక ఎలా ఉంటుంది? దేవుని పోలికని మనం చూడలేం. దేవుని యొక్క పోలికను మనం అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే సమీపింపరాని తేజస్సులో నివసించేటటువంటి ఆయన పోలికని మనం చూడలేం. కానీ దేవుని పోలికలో రూపించబడినటువంటి మనల్ని మనము పరిశీలన చేసుకుంటే మన యొక్క పోలిక ఏ రీతిగా అయితే ఉందో దేవుని యొక్క పోలిక కూడా అదే రీతిగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనము స్పష్టముగా అర్థం చేసుకోవాలి. అప్పుడే దేవుని గూర్చినటువంటి పూర్తి అవగాహన అనేది కలుగుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం మనకు తోచింది ఆలోచించడం కాదు, లేకపోతే మనం అనుకున్నదే మనము సరి అయినది అనుకోవటం కాదు, కానీ వాక్యానుసారముగా దేవుని గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము కేవలం దేవుని స్వరూపంలోనే కాకుండా దేవుడు ఏ రీతిగా అయితే ఆకారంలో ఉన్నారో ఆ ఆకారంలోనే కాకుండా మనము చూస్తున్నట్లయితే దేవుని పోలికలో కూడా ఉన్నట్లుగా ప్రభువారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క సమయంలో మనము దేవుని పోలికలో ఉన్నాము అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన పోలిక మనలో ఉంది. ఎవరిలో ఉంది? మనిషిలో ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనలో ఉన్న పోలిక ఏంటి? ఈ పోలిక దేవునితో పాటు ఎలా మ్యాచ్ అవుతుంది? ఈ 2 ఒకలాగా ఎలా ఉన్నాయి అనేటటువంటి ఆలోచన మనము చేసినట్లయితే చాలా చక్కని విషయాలు మనము నేర్చుకోవాలి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మనిషిని సృజించినప్పుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేద్దామని చెప్పారు. కానీ పరలోకములో ఉన్న దేవదూతల వలె కూడా దేవుడు మనిషిని చేయలేదు. సేమ్ దేవుడు ఎలా ఉన్నాడో మనిషి కూడా అదే రీతిగా ఉన్నాడు. కానీ దేవదూతల వలె దేవుడు మనకు రెక్కలు పెట్టలేదు. దేవుడు మనకు రెక్కలు పెట్టలేదు. కెరూబులు సెరాపుల వలె మనల్ని నిర్మించలేదు. కానీ దేవుడు యాజ్టీజ్గా ఎలా ఉన్నారో సేమ్ అదే రీతిగా మనిషిని సృష్టించినట్లుగా చూడగలుగుతాము. ఆయన యొక్క స్వరూపంలో ఉన్నాం, ఆయన ఇమేజ్లో ఉన్నాం. ఆయన ఎలా ఉన్నాడో యాజ్టీజ్గా సేమ్ అలాగే ఉన్నాం. అందుకే కదా
ఆదాముని సృజించిన తర్వాత, హవ్వను సృజించిన తర్వాత సర్పము, సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆదాము దగ్గరికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి వెళ్ళింది? హవ్వమ్మ దగ్గరికి వెళ్ళింది. నా ప్రియమైనటువంటి వాళ్ళ కారణం ఏంటంటే, దేవునికి ఆదాముకి మధ్య ఒకే సారూప్యత ఉంది. అందువలన ఆదాము దగ్గరికి వెళ్ళడానికి సాతానుడు భయపడ్డాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి, దేవుడు మనిషిని తన స్వరూపములోనే కాకుండా తన పోలికలో కూడా సృజించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏంటి ఆ పోలిక అని మనం గమనించినట్లయితే వాక్యానుసారంగా మనము నేర్చుకుందాము. ఇక్కడ చూసినట్లయితే ఈ వచనాన్ని ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము మరొకసారి 2 భాషల్లో కూడా మనం నేర్చుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని చెప్పారు. అండ్ గాడ్ సెడ్, లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ ఆఫ్టర్ అవర్ లైక్నెస్ అని చెప్పారు. అవర్ ఇమేజ్, మొదటిది దేవుని యొక్క ప్రతిబింబముగా ఏర్పాటు చేశారు, దేవుని యొక్క ప్రతిరూపముగా ఏర్పాటు చేశారు. రెండవదిగా చూసినట్లయితే దేవునిలో ఉన్న పోలికలు ఏవైతే ఉన్నాయో ఆ పోలికల్ని మనిషిలో కూడా ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే సమీపింపరాని తేజస్సులో నివసించేటటువంటి ఆ దేవుని పోలికను మనం అర్థం చేసుకోవాలంటే కష్టం. కాబట్టి మనము ఆయన పోలికలో నిర్మించబడ్డాం కాబట్టి మన పోలిక ఏంటి అనేది మనకి అర్థమైతే దేవుని పోలికను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాలన్నిటినీ కూడా వాక్యముతో సరిపోల్చుకున్నట్లయితే అన్నీ కూడా సరిగ్గా సరిపోతాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా గమనించండి, మరి మనము ఏ పోలికలో ఉన్నాం అని చెప్పి గమనించినట్లయితే చక్కని విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. మనిషిలో చూసినట్లయితే 3 భాగాలు ఉంటాయి. మనిషిలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఈ మట్టితో చేయబడినటువంటి శరీరం. ఒకటి మట్టితో చేయబడినటువంటి శరీరం ఉంటుంది. ఇది భౌతిక శరీరం, ఒక శరీరం ఉంటుంది. రెండవదిగా చూసినట్లయితే మనిషికి ప్రాణం ఉంటుంది. బ్రతికి ఉన్నాడు అంటే అతనికి ప్రాణం ఉంది అని అర్థం. మరి ఈ ప్రాణం ఎక్కడ ఉంది అని గమనించినట్లయితే ప్రాణము మనిషికి ఎక్కడ ఉంటుందంటే రక్తములో ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఏమని రాయబడిందంటే ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము అని రాయబడింది. ఇంకా చూసినట్లయితే లేవికాండము 17వ అధ్యాయము 14వ వచనం, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు, ఏ దేహ రక్తమును తినకూడదు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు అన్ని విషయాలు కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియచేశారు. ఎక్కడా కూడా దేవుడు ఏ విషయాన్ని కూడా దాచుకోలేదు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ మర్మాలన్నిటినీ కూడా ఏం చేయాలంటే పరిశోధించాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా మనము పరిశీలించి చదువుకున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా మనకి అవగతమవుతాయి, మనకు అర్థమవుతాయి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనిషికి మట్టితో చేయబడినటువంటి శరీరం ఉంటుంది. రెండవదిగా చూసినట్లయితే మనిషి శరీరములో ప్రాణము ఉంటుంది. ఆ ప్రాణం ఎక్కడ ఉంటుంది అంటే రక్తములో ఉంటుంది. అందుకే దేవుడు ఏమని చెప్పారంటే ఏ దేహ రక్తమును మీరు తినకూడదు. రక్తాన్ని తింటే ఎవరిని తిన్నట్టు? వారి ప్రాణాన్ని తిన్నట్టు. అందుకే క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారు అంటే ఏ రక్తాన్ని కూడా వారు తినరు. రక్తము నిషేధించబడినటువంటి ఆహార పదార్థం. రక్తాన్ని తినకూడదు. ఎందుకంటే రక్తము ఆ జంతువు యొక్క లేకపోతే ఆ యొక్క జీవి యొక్క ప్రాణము అయి ఉంటుంది. అందువలన మనము రక్తాన్ని తినకూడదు. కాబట్టి మనిషిలో ఏమున్నాయంటే ఒక శరీరం ఉంది, రెండవదిగా చూసినట్లయితే ప్రాణము ఉంటుంది, ఆ ప్రాణము రక్తములో ఉంటుంది. మూడవదిగా చూసినట్లయితే ఏముంటుంది అంటే మనిషిలో
ఆత్మ ఉంటుంది. మనిషిలో మూడవదిగా ఆత్మ ఉంటుంది. దేవుడు ఆదాముని తయారు చేసేటటువంటి సమయంలో మట్టి తీసుకొని మట్టిని ముద్దగా చేసి, ఆ మట్టిని ముద్దగా చేయడానికి ఏం కలిపారో నీరు కలిపి మట్టిని ముద్ద చేసి ఒక బొమ్మను చేశారు. బొమ్మను చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే తన నోటి నుండి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అని చెప్పి మనం చూసినట్లయితే, ఒకటి శరీరం ఉంటుంది, రెండవది ప్రాణం ఉంటుంది, మూడవది ఆత్మ ఉంటుంది. ఈ మూడు భాగాలు కలిస్తేనే ఒక మనిషి ఏర్పడతాడు, మనిషి జీవించి ఉంటాడు. ఈ మూడు కలిసి ఉన్నప్పుడే మనిషి మనుగడ సాగిస్తాడు అనేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనిషిలో ఈ మూడు భాగాలు కలిసే ఉండాలి. ఇప్పటివరకు బ్రతికి ఉన్నంత కాలము కలిసే ఉండాలి. ఒకవేళ ఈ మూడిటిలో శరీరము నుంచి ప్రాణం వెళ్ళిపోయినా సరే, ఆత్మ వెళ్ళిపోయినా సరే, ఈ మూడు ఎప్పుడైతే విడిపడతాయో అప్పుడు మనిషి చనిపోవడం జరుగుతుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక మట్టి శరీరము ఉంది, రెండవది ప్రాణము రక్తములో ఉంది, మూడవదిగా చూసినట్లయితే మనిషికి ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుందయ్యా అని చెప్పి మనం చూసినట్లయితే, నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము అని రాయబడుతుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. మన ఆత్మ ఎక్కడ ఉంది? ఈ చెయ్యి నాది, ఈ తల నాది, ఈ చెవి నాది అనుకుంటున్నాం. నేను అనే ఎవరు నువ్వు అంటే, ఈ శరీరము అసలైంది కాదు. ఎవరు అసలైన వాళ్ళంటే, మన శరీరము లోపల నివసిస్తూ ఉన్నటువంటి ఆత్మ అసలైనటువంటి వారు. అసలైనటువంటి వ్యక్తి ఆత్మయే. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించినట్లయితే ఈ ఆత్మ ఎక్కడ ఉంది, మన దేహంలో ఆత్మ ఎక్కడ ఉంది అని చెప్పి మనం గమనించినట్లయితే, మన శరీరంలో ఇది ఎక్కడ ఉంటుంది అంటే హృదయంలో ఉంటుంది. మనిషి యొక్క ఆత్మ మనిషి యొక్క హృదయంలో నివాసము చేస్తూ ఉంది. అందుకే అక్కడ రాయబడి ఉంటుంది, హృదయము నుండి జీవధారలు బయలుదేరును అని రాయబడుతుంది. ఈ యొక్క హృదయంలో ఉంది అనేటటువంటి దానికి రుజువు ఏంటి అని చెప్పి మనం చూసినట్లయితే, మనిషి పిండముగా ఏర్పడినటువంటి 8వ రోజు నుంచి మన గుండె కొట్టుకోవటం ప్రారంభిస్తూ ఉంది. ఆ రోజు నుంచి మరలా మనిషి చనిపోయేంత వరకు కూడా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. మనం కొంతసేపు పనిచేసినప్పుడు మన శరీరంలోని అవయవములన్నీ కూడా ఎంతో కొంత విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. శరీరంలోని ప్రతి అవయవము కొంతసేపు విశ్రాంతి తీసుకుంటుంది. కానీ మన దేహములో పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు పనిచేసేటటువంటి ఒకే ఒక్క అవయవం ఏంటిదంటే హృదయం. ఈ హృదయంలో మన ఆత్మ నివసిస్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రీతిగా మనిషిలో చూసినట్లయితే 3 అంశాలు ఉన్నాయి. ఒకటి శరీరము, ప్రాణము, ఆత్మ అనేటటువంటి 3 భాగాలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మనిషిలో 3 భాగాలు ఏ రీతిగా అయితే ఉన్నాయో, దేవునిలో కూడా అలాగే 3 విషయాలు ఉంటాయి. ఏంటి అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి ఒక్కరిగా ఒక్క దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, చాలామంది చూసినట్లయితే ఎక్కడి నుండి వచ్చిందండి ఇది? ప్రాణాత్మ శరీరాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ కట్టుకథలండి, కొత్త సిద్ధాంతాలండి. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ సిద్ధాంతాలు? ఇది సిద్ధాంతము కాదండి, ఇది వాదము కాదు.
దేవుని యొక్క పోలిక. దేవుడు తన పోలికను మనిషిలో ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క పోలిక మనలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు సృజించాడు అని చెప్పడానికి ఇది సాక్ష్యం. ఎందుకని అంటే ఆయన పోలిక ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిలో కూడా ఆ పోలిక ఉంది. ఏ పోలిక ఉంది? ప్రాణాత్మ శరీరాలుగా ప్రతి మనిషిలో కూడా ఈ పోలిక, దేవుని యొక్క పోలిక స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ఎలాగ ఒకటిగా ఉన్నారో మనిషిలో కూడా ప్రాణాత్మ శరీరాలు కలిసి ఒక్క మనిషిగా, ఒక్క వ్యక్తిగా ఉంటాయి. శరీరానికి అదే పేరు, ప్రాణానికి అదే పేరు, ఆత్మకు కూడా అదే పేరు. ముగ్గురికి వేరువేరుగా పేర్లు ఉండవు. నా శరీరానికి ఏదైతే పేరు ఉంటుందో నా ఆత్మకు కూడా అదే పేరు ఉంటుంది, నా ప్రాణానికి కూడా అదే పేరు ఉంటుంది. కారణం ఏంటంటే మూడును నాలోని భాగాలే, మూడును మనలోని భాగాలే. కాబట్టే మూడింటికి ఒకటే పేరు ఉంటుంది. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇది కొత్త సిద్ధాంతము కాదు. పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాము. అపోస్తలులైనటువంటి పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలులైనటువంటి పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ చక్కని మాట రాయబడుతుంది. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణులుగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఎవరైతే అపోస్తలులు చెప్పలేదండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వీరు ముగ్గురు దేవుడని చెప్పలేదండి అని ఎవరైతే చెప్తారో వారికి అపోస్తలుల బోధ, అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నారయ్యా, తండ్రిలో, దేవునిలో ఏదైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఆయన ఉన్నారో అలాగే ప్రాణాత్మ శరీరాలుగా మనిషి సృష్టించబడ్డాడు. దేవుని పోలిక మనిషిలో ఉంది అని చెప్పి ఇదిగోండి ఇక్కడ తెలియచేస్తున్నారు. ఏమని తెలియచేస్తున్నారంటే మీ ఆత్మయు, మీ ఆత్మ, మొదటిది ఆత్మ, తర్వాత జీవము, మూడవది శరీరము. ఈ మూడు ఎలా ఉండాలంట? మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణులుగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇక్కడ దీన్ని ఇంగ్లీష్లో కూడా మీకు చదివి వినిపిస్తాను. అండ్ ఐ ప్రే గాడ్ యువర్ హోల్ స్పిరిట్ అండ్ సోల్ అండ్ బాడీ be preserved blameless unto the coming of our Lord Jesus Christ. Spirit, soul, body. మనకి మూడు ఉన్నాయి. ఆత్మ ఉంది, జీవం ఉంది, శరీరము ఉంది అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మూడు కలిసి ఒక్కటిగా ఉంటేనే ఆ మనిషి బ్రతికి ఉంటాడు. ఒకవేళ ఈ మూడింట్లో ఒక్కటి బయటికి వెళ్ళిపోయినా సరే, మన ప్రాణం బయటికి వెళ్ళిపోయినా, రక్తం బయటికి వెళ్ళిపోతే మనిషి చనిపోతాడు. లేదంటే మనలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయినా సరే మనిషి చనిపోతాడు. ఈ మూడు కలిసి ఉన్నప్పుడు మాత్రమే మనిషిగా మనుగడ సాగించడం జరుగుతుంది. ఇది ఏ దేవుని పోలిక, ఇది ఏ దేవుని పోలిక. ఏమండి, మరి మనిషిలో మూడు చెప్పారు కదా, మరి దేవునిలో కూడా మూడు ఉన్నాయని ఎక్కడ ఉందండి? వాక్యం ఎక్కడ ఉంది అని మీరు అడగవచ్చు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను ఏది దాచుకోను, కానీ ప్రభు నామాన్ని బట్టి, ప్రభు కృపను బట్టి మీకు ప్రతి విషయాన్ని కూడా వెల్లడి చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక
చూసినట్లయితే 5వ అధ్యాయము 7-8 వచనాలని మనం చదువుకుందాము. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలని మనము ధ్యానము చేసుకుందాం. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, అక్కడ ఎలాగో రాయబడుతుంది, సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అని రాయబడింది. మరొకసారి ఈ వచనాలను చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకునండి. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అని రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, సాతాను ఎంత మోసం చేస్తుందంటే చూడండి, ఇక్కడ ఏమని రాశారంటే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అన్నారు, కానీ ఈ సాక్ష్యాన్ని ఎక్కడిస్తున్నారు అనే విషయాన్ని చెప్పలా, రాయనివ్వల మరుగు చేశారు. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఇదే వచనాన్ని నేను మరలా ఇంగ్లీష్లో నుంచి కూడా మీకోసం చదివి వినిపిస్తాను. చూడండి, 5వ అధ్యాయము, మొదటి యోహాను 5వ అధ్యాయము 7వ వచనము 8వ వచనాలను చదువుతున్నాను. ఫర్ దేర్ ఆర్ 3 that bear record in heaven, the Father, the Word and the Holy Ghost, and these 3 are one అని రాయి. పరలోకములో సాక్ష్యం ఇచ్చేవారు, చూడండి, ఇక్కడ నేనేమి కల్పించపట్లేదు. ఫర్ దేర్ ఆర్ 3 ముగ్గురు ఉన్నారు, దట్ బేర్ రికార్డ్ ఇన్ హెవెన్, పరలోకములో సాక్ష్యాన్ని నమోదు చేస్తున్నటువంటి వారు, సాక్ష్యాన్ని రికార్డ్ చేస్తున్నటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఎవరు అంటే, ఒకటి ది ఫాదర్, తండ్రి ఉన్నాడు, ది వర్డ్, వాక్యము, వాక్యమై ఉన్నటువంటి దేవుడు, శరీరాన్ని ధరించినటువంటి వర్డ్ యేసుక్రీస్తు ఉన్నారు, అండ్ ది హోలీ గోస్ట్, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి ఒక్కటిగా ఉన్నారు. అండ్ దీస్ 3 ఆర్ వన్ అని రాయబడింది. ఈ ముగ్గురు ఒక్కటే, పరలోకంలో సాక్ష్యం ఇస్తున్నారు. ఇదిగోండి ఈ సాక్ష్యం. ఏంటి సాక్ష్యం అని చెప్పి మనం గమనించినట్లయితే, పరలోకములో ముగ్గురున్నారు, ముగ్గురు ఒక్కటిగా ఉన్నారు. ఒక్కరిలో వారే ప్రాణ, ఆత్మ, శరీరాలు మనిషికి ఏ రీతికి అయితే ఉన్నాయో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా పరలోకంలో ముగ్గురు ఒక్కరిగా ఉన్నారు. ఒకరు ప్రాణమైతే, ఒకరు మహిమ శరీరమును ధరించి ఉంటే, ఒకరు ఆత్మగా ఉన్నారు అని చెప్పి రాయబడుతుంది. పరలోకంలో ముగ్గురు ఉన్నారంట. అలాగే తెలుగులో రాయలేదు, కానీ తెలుగులో ఇవన్నీ స్పష్టంగా రాయలేదు, కానీ ఇంగ్లీష్లో చూడండి, అండ్ దేర్ ఆర్ 3 దట్ బేర్ విట్నెస్ ఇన్ ఎర్త్, ది స్పిరిట్ అండ్ ది వాటర్ అండ్ ది బ్లడ్, అండ్ దీస్ 3 అగ్రీ ఇన్ వన్. చాలా స్పష్టంగా రాసి ఉంది. పరలోకంలో ముగ్గురున్నారు, తండ్రి, వాక్యము, వాక్యమై ఉన్నటువంటి కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురున్నారు. దీస్ 3 ఆర్ వన్. ఈ ముగ్గురు వేరువేరు అనుకోవద్దు సుమా, ముగ్గురు ఒక్కరే, ఒక్కరిలోని వారే. అందుకే దేవుడు ఒక్కడే అని రాయబడింది. 3 భాగాలుగా కనిపిస్తున్నారు కదా అని చెప్పేసి వారు ముగ్గురు కాదు, ముగ్గురు ఒక్కరే అని తెలియచేయబడుతుంది. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఎలాగున్నారు, అండ్ దేర్ ఆర్ 3 దట్ బేర్ విట్నెస్ ఇన్ ది ఎర్త్. పరలోకంలో ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారు, భూమి మీద కూడా సాక్ష్యాన్ని ఇచ్చేవాళ్ళు ముగ్గురున్నారు. ఎవరు అంటే, మన శరీరంలో ఉన్నటువంటి ది స్పిరిట్, మన ఆత్మ, అండ్ ది వాటర్, మన శరీరంలో వాటర్ కూడా ఉంటుంది, అండ్ ది బ్లడ్, రక్తంలో ప్రాణం ఉంటుంది. ఇంకా చూసినట్లయితే ఇక్కడ రాయబడుతుంది, మన ఆత్మ ఉంటుంది,
అలాగే నీళ్లు ఉన్నాయి. ఈ మూడు కూడా ఏకీభవించి కలిసి ఉన్నాయి. ఒక మనిషిలో ఆత్మ ఉంటుంది, ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది. ఈ మూడు కలిసి ఒక్కటిగా ఎలాగా ఉండి సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఉన్నాయో, పరలోకంలో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఒక్కటిగా ఉన్నారు. దిస్ 3 are 1 అన్నారు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే దిస్ 3 are 1, ఈ మూడు ఒకటే అన్నారు. కానీ తెలుగులో ఏకీభవించి ఉన్నారని రాశారు, కానీ ఇంగ్లీష్లో అయితే దిస్ 3 are 1, ఈ మూడు కలిసి ఒక్కరే అంటారు. ఎలా ఒకరు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది నా హస్తం, నా చెయ్యి, కుడి చెయ్యి. ఈ కుడి చెయ్యిలో ఇదొక వేలు, ఇదొక వేలు, ఇదొక వేలు, ఇదొక వేలు, ఇదొక వేలు. ఎన్ని ఉన్నాయి? 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేళ్ళు కలిస్తేనే ఒక హస్తము వస్తుంది, ఒక చెయ్యి వస్తుంది. అర్థమైందా? ఈ 5 కలిస్తేనే చెయ్యి తయారైద్ది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఈ వేలు నేను ఒక్కదాన్నే నేను చెయ్యి అని చెప్పదు. ఈ వేలు ఒకటే నేను ఒక్కదాన్నే చెయ్యి అని చెప్పదు. ఈ మొత్తం కలిస్తేనే చెయ్యి తయారవుతుంది, హస్తము తయారవుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని గురించి మనం లోతైనటువంటి విషయాలు ఆత్మీయంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ అక్షరానుసారంగా, లేకపోతే నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్లుగా అనుకుంటూ వెళ్తే మనకి దేవుని గూర్చినటువంటి విషయాలు అర్థం కావు. దేవుని గూర్చినటువంటి మర్మము అర్థం కావాలంటే, దేవుని గూర్చినటువంటి విషయాలు అర్థం కావాలంటే దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని మనం బ్రతిమిలాడి, అయ్యా నాకు నేర్పించండి, మీ గురించి నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి అని విజ్ఞాపన చేసినప్పుడు ప్రభువు మనతో మాట్లాడతారు. ప్రభువు మనకు అనేకమైనటువంటి విషయాలు అర్థమయ్యేలాగా చేస్తారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునిలో ఈ ముగ్గురు ఉన్నారు. ది ఫాదర్, ది వర్డ్ అండ్ ది హోలీ గోస్ట్. ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కూడా విడివిడిగా పనిచేస్తారు, అలాగే ఒక్కటిగానే ఉన్నారు, ఒక్క దేవుడిగానే ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనలో చూసినట్లయితే దేవునిలో ఉన్నట్లే మనకి కూడా ఏముంటుందంటే ప్రాణ, ఆత్మ, శరీరాలు ఉంటాయి. మన ఆత్మ కూడా మనకులాగానే ఉంటుంది, మన శరీరం కూడా మనకులాగానే ఉంటుంది, అన్నీ మనకులాగానే ఉంటాయి, 3 మనకులాగానే ఉంటాయి. కానీ ఈ ముగ్గురు విడివిడిగా పనిచేయలేరు. దేవునికి మనకి ఉన్న తేడా అదే. దేవునిలో ఉన్నటువంటి ప్రాణాత్మ శరీరాలు ముగ్గురు విడివిడిగా పనిచేస్తారు, కానీ మనిషిలో ఉన్నటువంటి ప్రాణాత్మ శరీరాలు 3 విడివిడిగా పనిచేయలేవు. 3 కలిసి ఉంటేనే ఒక్కటిగా పనిచేస్తారు. లేని ఎడల మనిషి మరణించడం అనేది జరుగుతూ ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, పరలోకంలో సాక్ష్యం ఇచ్చేవారు 3 ఉన్నారు, భూమి మీద సాక్ష్యం ఇచ్చేవారు 3 ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోవద్దు. దేవుని పోలిక అర్థం కావాలంటే ముందు మన పోలిక ఏంటో అర్థం కావాలి. మన పోలిక ఏంటి? ప్రాణాత్మ శరీరాలు 3గా ఉన్నాం, కానీ 3 విడివిడిగా లేరు. 3 కలిస్తేనే ఒకడు వస్తారు. ఈ విషయం అర్థం కాక 3 దేవుళ్ళ, 2 దేవుళ్ళ, ఒక్క దేవుడా అని కొట్టుకుంటా ఉన్నారు. దానికి అంత టెన్షన్ పడాల్సిన పని లేదు, దానికి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రభువుని అడిగితే ప్రభు అన్ని విషయాల్లో కూడా తెలియచేస్తారు. మనలో ప్రాణాత్మ శరీరాలు ఒక్కటిగా ఉండి ఏ రీతిగా అయితే ఒక్క మనిషే, ఒక్క జీవే ఏర్పడుతూ ఉన్నామో, అలాగే దేవునిలో కూడా ఎవరున్నారు అంటే ది ఫాదర్, ది హోలీ స్పిరిట్ అండ్ ది వర్డ్, వాక్యము కూడా ఉన్నారు. అంటే ప్రాణముగా ఆయనే ఉన్నారు, ఆయన ఆత్మను కలిగి ఉన్నారు, పరిశుద్ధ ఆత్మను. అలాగే చూసినట్లయితే ఆయన మహిమ శరీరాన్ని ధరించి ఉన్నారు. అందుకే ఆ మహిమ శరీరం భూమి మీదకి వచ్చినప్పుడు రక్త మాంసాలు కలిగి, పరలోకములో ఉన్నప్పుడు రక్త మాంసాలు లేవు, కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రక్త మాంసాలు కలిగిన వాడై భూమి మీదకి మనవలే వచ్చెను అని రాయబడింది.
మనతో సహానుభవము కలిగి ఉండుటకు, తన పిల్లలు రక్త మాంసము గలవారైనందున మనందరం కూడా రక్త మాంసాలు కలిగిన వారం కాబట్టి దేవుడు మనల్ని మన పాపము నుంచి విడిపించడానికి మనవరే శోధించబడి వీటన్నిటినీ కూడా జయించి మనకి మాదిరి చూపించడానికి మహిమ శరీరాన్ని వదిలిపెట్టి ఆయన ఏ శరీరాన్ని ధరించుకున్నాడంటే రక్త మాంసములు కలిగినటువంటి శరీరాన్ని ధరించుకున్నారు. మహిమను విడిచి సామాన్యుడిగా వచ్చారు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నటువంటి రోజున యేసు ప్రభు అంటే ఎవరో, యేసుక్రీస్తు అంటే ఎవరో మనకు అర్థమవుతూ ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా గొప్ప సంగతులు. దేవుడు ఎంత చక్కగా చేశాడు అంటే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో చూసినట్లయితే అన్ని జీవుల్ని రకరకాలైనటువంటి ఆకారాలతో తయారు చేశారు, రకరకాలుగా చేశారు. కానీ మనిషిని మాత్రం పరలోకములో ఉన్నటువంటి దూతలలాగా కూడా చేయలేదు. దేవుడు సేమ్ ఎలా ఉన్నారో అదే స్వరూపంలో చేశారు, అదే ఆకారములో, అదే ప్రతిబింబములో చేశారు. అదే రీతిగా ఆయన ఏ పోలికలోనైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ఒక్కరిగా ఒక్క దేవుడిగా ఎలా ఉన్నారో అదే రీతిగా చూసినట్లయితే మనిషిని కూడా ప్రాణాత్మ శరీరాలతో చూసినట్లయితే ఆయన ఒక్క మనిషిగా సృజించినట్లుగా చూడగలుగుతున్నాం. అందుకే దేవుడు ఏమని చెబుతూ ఉన్నారంటే, మీరు దైవములని నేనంటిని కదా అని రాయబడింది. ఎందుకు దైవములు అన్నారు అంటే, దేవుడు ఏదైతే పోలికలో ఉన్నారో అదే పోలికలో మనిషిని కూడా రూపించారు. దేవుడు ఏ మాట చేత అయితే మహత్తు గల తన మాట చేత సృష్టిని చేశారో మనిషి యొక్క మాటకి కూడా అంత పవర్ ఉండేలాగా చేశారు. కానీ దేవుడికి మనకి కొంచెం తేడా ఉంటుంది. అందుకే ఏమని రాయబడింది, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకుంటకు వాడు ఏ పాటి వాడో కొంచెం తక్కువనిగా చేశాడు. కొంచెం తక్కువనిగా దేవుని పోలికలో ఉన్నాం, దేవుని స్వరూపంలో ఉన్నాం. కానీ మనలో 3 ప్రాణాత్మ శరీరాలు 3 విడివిడిగా పనిచేయలేవు. కానీ దేవునిలో కలిసి ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు 3 విడివిడిగా కూడా పనిచేయగలుగుతారు. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక నుంచి మనము ఎప్పుడైనా సరే కూడా ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఈ విషయాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము కేవలము దేవుని స్వరూపములోనే కాకుండా దేవుని పోలికలో కూడా రూపించబడ్డాము. అదియే ప్రాణాత్మ శరీరాలు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, మనకి ప్రాణాత్మ శరీరాలు ఎలాగ ఉంటాయో దేవునిలో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. తండ్రి ఆత్మగా ఉన్నారు, ఆయన జీవము కలిగి ఉన్నారు. అలాగే ఆయన తన నోటి మాటకి శరీరమును అమర్చుకొని మహిమ శరీరములో ఆయనే జీవించారు, ఆయనే కుమారుడుగా కూడా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, ఆత్మగా ఉన్నటువంటి దేవుడు, మహిమ శరీరాన్ని ధరించినటువంటి దేవుడు, జీవము కలిగి 3 ఒక్కటిగా ఏ రీతిగా ఉన్నారో అదే రీతిగా భూమి మీద మనుషులలో కూడా ప్రాణాత్మ శరీరాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని గురించి మనం 3 దేవుళ్ళు 2 దేవుళ్ళు అని చెప్పక్కర్లేదు. 3 ఒక్కటిగా ఉండి ఒక్క దేవుడే అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక చూసినట్లయితే, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మరొకసారి మనం చదివి ముగించుకుందాం. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణములుగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఆమేన్. ఏమేమి ఉండాలి? దేవుని రాకడ సమయంలో నిందారహితంగా ఉండాల్సిన ఏంటి అంటే ఆత్మ ఉండాలి నిందారహితంగా, జీవము నిందారహితంగా ఉండాలి, శరీరము కూడా నిందారహితముగా
ఉండాలి. కాబట్టి మనిషిలో ఏమున్నాయి? ఆత్మ ఉంది, జీవం ఉంది, శరీరం ఉంది. ఇంగ్లీష్లో కూడా ఏమని రాశారు? స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ఈ 3 ఉన్నాయి. దేవుని రాకడ సమయం వరకు కూడా మన ప్రాణాత్మ శరీరాలను నిందారహితంగా సంపూర్ణముగా జాగ్రత్త చేసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కారణం ఏంటంటే ఈ పోలిక మన ఇష్టం వచ్చిన పోలిక కాదు, ఇది దేవుని పోలిక. దేవుని పోలికలో నిర్మించబడినటువంటి మనము, దేవుడు ఏ రీతిగా అయితే పరిశుద్ధుడిగా ఉన్నాడో మనము కూడా మన ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధముగా కాపాడుకోవాలి అని చెప్పి ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని పోలికలో రూపించబడినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నిండు మనసుతో వందనాలు తెలియచేస్తూ దేవుని గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలని చెప్పి తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.